ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వర్తో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులకు అక్కడి తెలుగు కుటుంబాలు ఘన స్వాగతం పలికాయి. తెలుగు వారిని చంద్రబాబు దంపతులు ఆప్యాయంగా పలకరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా ఉన్న భువనేశ్వర్కి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ 2025 సంవత్సరానికి డిస్టింగ్విష్డ్ షెలోఫిష్ అవార్డును నవంబర్ 4న లండన్లో ప్రదానం చేయనుంది. హెరిటేజ్ ఫుడ్స్కు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేషన్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పికాక్ అవార్డును ఆ సంస్థ ఎండీ హోదాలో అదే వేదికపై భువనేశ్వరి అందుకోనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రజాసేవ, సామాజిక సాధికారతకు పాటుపడుతున్నందుకు భువనేశ్వర్కి విశిష్ట వ్యక్తిగా గుర్తిస్తూ ఐఓడి సంస్థ డిస్టింగ్విష్డ్ ఫెలోఫిష్ అవార్డును అందిస్తుంది. ఈ కార్యక్రమం లండన్లో గ్లోబల్ కన్వెన్షన్లో జరగనుంది. గతంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపీచంద్, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ చైర్మన్ పర్సన్ రాజశ్రీ బిర్లా తదితరులు ఈ అవార్డును అందుకున్నారు. వ్యక్తిగత పర్యటన తర్వాత సీఎం లండన్ పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులతో భేటీ అవుతారు. విశాఖలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు వారిని ఆహ్వానిస్తారు. నవంబర్ 6న ఆయన తిరిగి అమరావతికి చేరుకుంటారు.